వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సంవత్సరాలుగా రాజకీయ, ఆర్థిక, సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్ చేసిన తీవ్ర హెచ్చరికలు ఈ ఉద్రిక్తతలను మరింత ముదిరేలా చేశాయి. తమ దేశ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీపై ఎలాంటి దాడి జరిగినా దానిని కేవలం ఒక వ్యక్తిపై దాడిగా కాకుండా మొత్తం ఇరాన్ జాతిపై జరిగిన సంపూర్ణ యుద్ధంగా పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా మారాయి. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పాలన మారాల్సిన అవసరం ఉందని, కొత్త నాయకత్వం రావాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ తన అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంగా భావిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నట్లేనని ఇరాన్ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా, తీవ్రంగా ఉన్నాయి. తమ దేశంపై ఎలాంటి దురాక్రమణ జరిగినా, ముఖ్యంగా దేశ అత్యున్నత నేతపై దాడి చేసే ప్రయత్నం జరిగితే దానికి ఇరాన్ తీవ్ర ప్రతిఘటన చేస్తుందని హెచ్చరించారు. మా దేశ గొప్ప నాయకుడిపై దాడి చేయడం అంటే మొత్తం ఇరాన్ జాతిపై సంపూర్ణ యుద్ధానికి దిగడమే అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఇరాన్ తన వైఖరిని ప్రపంచానికి మరోసారి స్పష్టంగా తెలియచేసినట్లయింది. ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ కేవలం రాజకీయ నాయకుడే కాదు, దేశానికి ఆధ్యాత్మికంగా, సిద్ధాంతపరంగా కూడా అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన దేశ అత్యున్నత నేతగా సైన్యం, ప్రభుత్వ వ్యవస్థలు, మతపరమైన సంస్థలపై ప్రభావం చూపుతారు. అందుకే ఖమేనీపై దాడి అనే అంశాన్ని ఇరాన్ ప్రభుత్వం చాలా సున్నితంగా చూస్తోంది. ఆయనకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే అది దేశ స్థిరత్వానికే ముప్పుగా మారుతుందని ఇరాన్ భావిస్తోంది. మరోవైపు ఇరాన్లో అంతర్గత పరిస్థితులు కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, జీవన వ్యయాల పెరుగుదల వంటి కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 5,000 మందికి పైగా మరణించినట్లు ఇరాన్కు చెందిన ఓ అధికారి ధృవీకరించారు. మృతుల్లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ మరణాలకు అమెరికానే కారణమని అయతుల్లా ఖమేనీ ఆరోపించారు. అమెరికా ప్రేరణతోనే ఈ నిరసనలు జరుగుతున్నాయని, ఇరాన్ను అస్థిరపరచడమే లక్ష్యంగా విదేశీ శక్తులు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ కూడా ఇరాన్ నాయకత్వాన్ని తప్పుబట్టారు. ప్రజలపై అణచివేత చర్యలు చేపడుతున్నందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధంగా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య ఈ వివాదం కొత్తది కాదు. అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, ఇరాన్పై ఆంక్షలు విధించడం, మధ్యప్రాచ్యంలో ఇరు దేశాల ప్రభావం కోసం సాగుతున్న పోటీ వంటి అంశాలు గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలకు కారణమవుతూనే ఉన్నాయి. ఇరాన్పై ఆర్థిక ఆంక్షల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఇరాన్ అణు ఆయుధాల దిశగా అడుగులు వేస్తోందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్య ప్రాంతంలో అస్థిరత మరింత పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్షంగా సైనిక ఘర్షణ జరిగితే దాని ప్రభావం కేవలం 2 దేశాలకే కాకుండా ప్రపంచమంతటిపై పడే అవకాశం ఉంది. చమురు ధరలు పెరగటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపటం, ఇతర దేశాలు కూడా ఈ వివాదంలోకి లాగబడటం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని, మాటల యుద్ధాన్ని తగ్గించి దౌత్య మార్గాలను అనుసరించాలని అంతర్జాతీయ సమాజం సూచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే ఉద్రిక్తతలు వెంటనే తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు కఠిన వైఖరి అవలంబిస్తుండగా అమెరికా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల నుంచి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. మొత్తానికి అయతుల్లా ఖమేనీపై దాడి జరిగితే అది సంపూర్ణ యుద్ధమే అనే ఇరాన్ హెచ్చరిక అమెరికా, ఇరాన్ సంబంధాలను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రపంచం మరో పెద్ద అంతర్జాతీయ సంక్షోభం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.